కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీ మీద ఫోకస్ పెడుతున్నారు. జమిలీ ఎన్నికలంటూ కేంద్రంలోని బీజేపీ హడావుడి చేస్తున్న వేళ కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దానికి తగిన విధంగా సిద్ధం కావాలని చూస్తోంది. ఇక దక్షిణాదిన కాంగ్రెస్ తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఏపీ నుంచే కాంగ్రెస్ బలోపేతం అయ్యే విధంగా రాహుల్ గాంధీ భారీ స్కెచ్తో వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ఉన్న చాలా మంది నేతలు పాత కాంగ్రెస్ వాదులే అన్నది బహిరంగ రహస్యమే. వారు విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కునారెళ్లడంతో వైసీపీలోకి షిఫ్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది, వారికి దక్కిందేదో దక్కింది. ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉంది. ఆ పార్టీ ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు పడుతోంది. మళ్లీ తిరిగి పార్టీ బతికి బట్టకడుతుందా అన్నది కూడా కొందరు సీనియర్లకు డౌట్గా ఉంది. అటువంటి వారు టీడీపీ జనసేనలోకి వెళ్లి అక్కడ ఇమ్మడలేమని భావిస్తున్నారు. వారందరికీ జాతీయ స్థాయిలో ఎదుగుతున్న కాంగ్రెస్ ఆశాకరణంగా కనిపిస్తోందట. వారిలో చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆ జాబితా పెద్దదిగానే ఉందని అంటున్నారు. ఇక వీరు కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ మాజీ ఎంపీలు కొందరు వైసీపీ మీద కన్ను వేసి ఉంచారని అంటున్నారు. వారు వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి నాయకులను తీసుకుని వచ్చే బాధ్యతను భుజాన వేసుకున్నారని సమాచారం. మరోవైపు చూస్తే రాహుల్ గాంధీ కొత్త ఏడాది అంటే 2025 జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఏపీలో భారీ టూర్కి ప్లాన్ చేశారట. రాహుల్ టూర్ వేళ ఏపీలోని 3 రీజియన్లలో భారీ సభలను కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఆ సభల్లోనే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరతారని టాక్ వినిపిస్తోంది. రాయలసీమలో ఒక సభ, అలాగే విజయవాడలో మరో సభ, విశాఖలో 3వ సభను నిర్వహిస్తారని సమాచారం. ఇక వైసీపీలో సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రులు, ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు కూడా కాంగ్రెస్ బాట పడతారని అంటున్నారు. వీరు కాంగ్రెస్ లో చేరడం వెనుక చాలా వ్యూహాలే ఉన్నాయట. జమిలీ ఎన్నికలు వస్తే మరో 2 ఏళ్లలో అధికార యోగం దక్కుతుందన్నది వీరి మొదటి ఆశ. ఇక ఎక్కువ మంది సీనియర్లు ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారట. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తమకు బాగా ఉంటుందని కూడా వీరు తలపోస్తున్నారు. జమిలీ ఎన్నికలంటూ జరిగితే జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని, ఇండియా కూటమి కనుక వేవ్ ఉంటే ఏపీలో తప్పకుండా కాంగ్రెస్ నెగ్గుతుందని కూడా లెక్కలు వేసుకుంటున్న వారంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారట. మరి వైసీపీ నుంచి జెండా ఎత్తేసే వారి జాబితా ఆ పార్టీ పెద్దలకు తెలుసా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.